డిఎల్ఎడ్ వెబ్ కౌన్సెలింగ్ ప్రారంభం. అర్హులైన అభ్యర్థులు గడువులోగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. గుడ్లవల్లేరు, జూలై 14. డిఎల్ఎడ్ ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైనట్లు అంగలూరులోని డైట్ కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ కె. లక్ష్మీనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏపీడీఈఈసీఈటీ 2026 లో అర్హత సాధించిన అభ్యర్థులకు జూలై 15వ తేదీ నుంచి జూలై 18వ తేదీ వరకు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అర్హత సాధించిన అభ్యర్థులు నిర్ణీత గడువులోగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకుని, ప్రవేశ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు. వెబ్ ఆప్షన్ల నమోదు పూర్తయిన అనంతరం, జూలై 20వ తేదీ నుంచి జూలై 23వ తేదీ వరకు అభ్యర్థులకు మెరిట్, రిజర్వేషన్, వెబ్ ఆప్షన్ల ఆధారంగా సీట్ల కేటాయింపు చేపట్టనున్నట్లు తెలిపారు. సీట్లు కేటాయించబడిన అభ్యర్థులు జూలై 24వ తేదీ నుంచి జూలై 29వ తేదీ వరకు తమకు కేటాయించిన కళాశాలల్లో హాజరై, ఒరిజినల్ విద్యార్హత ధృవపత్రాలు, కుల ధృవపత్రం, ఇతర అవసరమైన సర్టిఫికెట్లను సమర్పించి ధృవీకరణ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. డిఎల్ఎడ్ మొదటి సంవత్సరం తరగతులు జూలై 30వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని, ప్రవేశానికి అర్హత సాధించిన అభ్యర్థులు ఎలాంటి ఆలస్యం చేయకుండా, షెడ్యూల్ ప్రకారం వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని, సర్టిఫికెట్ల ధృవీకరణను పూర్తి చేసుకుని, తమకు కేటాయించిన కళాశాలల్లో నిర్ణీత గడువులోగా చేరాలని ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ కె. లక్ష్మీనారాయణ విజ్ఞప్తి చేశారు. ప్రవేశాలకు సంబంధించిన ప్రతి దశను అభ్యర్థులు జాగ్రత్తగా పరిశీలిస్తూ, గడువులను తప్పకుండా పాటించాలని కూడా సూచించారు. అప్లికేషన్లు, హాల్ టికెట్, రిజల్ట్స్ కోసం సంప్రదించండి. జెమినీ ఇంటర్నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.